ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకొనుచున్నానండి. 125 కీర్తన 1వ వచనం చదువుకుందాము. యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ఎంత తుఫానొచ్చినా, ఎంత గాలొచ్చినా, ఏం జరిగినా ఆ కొండ మాత్రం అలాగే ఉంటుంది. ఎందువలనంటే ఆ కొండకున్నటువంటి స్థిరం అలాంటిది. అలాగనే యెహోవా మీద ఎవరైతే నమ్మకించి జీవిస్తారో వాళ్ళు ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా కదలరు. నమ్మకం ఉంచాలి. దేవుడు ఏదైనా చేయగలరు. నా దేవుడు తప్ప ఇంకెవరు చేస్తారు? ఈరోజు మనం అనుకుని జరగడం కోసం ఎక్కడెక్కడికో వెళ్తాము. జరగదు. ఎక్కడికెళ్ళినా జరగదు. మన పుట్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడే మనకి ఏదైనా చేయాలి తప్ప ఎక్కడెక్కడికో వెళ్తే ఏం ప్రయోజనం? జరుగుద్దా? ఖచ్చితంగా జరగదు. కనుక నమ్మిక ఉంచుదాం. దేవుడి మీద నమ్మిక ఉంచుదాం. ఆయనే చేస్తారు. ఆ టైం రావాలి. ఆ సందర్భం రావాలి. అప్పుడు మనకి ఏది మేలో, మనకి ఏది మేలుకరమో ఖచ్చితంగా అది దేవుడు చేస్తారు. దేవుడి మీద నమ్మిక ఉంచి ముందుకు కొనసాగిపోతాం.